చెప్పు. ఆకాశ వీధిలో ఆడున్న జాబిలి. ఆకాశ వీధిలో ఆడేటి జాబిలి. తర్వాత సెలయేరు గుండెలో సయనింపు లేదా. కాదు కాదు, సెలయేటి గుండెలో సయనించలేదా. అందాల నా చెలియ ఎంత దూరము ఉన్నా. కాదు, అందాల నా చెలియ ఎంత దూరానున్నా. తర్వాత నా కన్నులంతా కాపురము కాదా. నా కళ్ళలోనే కాపురము కాదా. నా కళ్ళలో కాపురము కాదా. ఓకే, నా కళ్ళలోనే కాపురము కాదా. హలో, గుడ్ మార్నింగ్ హరిబాబు గారు. ఏమి సౌఖ్యమా? హలో భక్తి కన్నప్ప, కూర్చోండి. ఏం స్వామి, పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేసిన సినిమాలో వచ్చారు? నాడేరించే పాప ఎనకైనా పబ్లిసిటీ. అబ్బా, 60 సినిమా చూసినట్టుందయ్యా. మావాడెక్కడా? ఏండా ఎప్పుడు ఇరికా? స్వప్న ఎప్పుడు ఇరికా? చూస్తున్నా హరిబాబు గారు, వీడు రాగానే నేరుగా స్వప్న ఎట్లా ఉందంటుడు గాని అమ్మ ఎట్లా ఉందని అడగడే. సరే, అమ్మ ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి, స్వప్న ఎలా ఉంది? పూషణికాయలా ఉంది. చూస్తున్నా హరిబాబు గారు, వాడి పొగరు. హరిబాబు గారు, వాడికి పనితో పాటు కొంచెం బుద్ధి కూడా నేర్పాలండి. లేబాలు, నువ్వు పోయి బుద్ధిమంతుడు సినిమా చూసిరా. నిజంగానే మ్యాట్కే వెళ్ళవయ్యా. కాఫీ టీయా? ముందు మా వాడి బుర్రలోంచి స్వప్న పేరు ఎట్లాగైనా తుడిచేయాలండి. ఈ ఊళ్ళోనే మా సొంత వాళ్ళ బిడ్డ ఉంది, ఆ అమ్మాయిని ఎట్లాగైనా వీడు చేసుకోవాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట. ముందు ప్రేమించుకునేవండి, ఆ తర్వాతే పెళ్లి. ప్రేమ అదేపడి? ఇప్పుడే ఇక్కడే ఈ ఆఫీసులోనే ఉద్యోగం వేయిద్దాం. వేయిస్తే ముందు చూసుకొని తర్వాత రాసుకొని ఆ తర్వాతే చేసుకుంటారు పెళ్లి. కానీ ఏమా గ్యారంటీ? గ్యారంటీయా? ఇలాంటి కేసు ఎన్ని చూడలేదండి. చోటీసి బాత్. అమ్మాయి పేరేంటి? తులసి. శివరామకృష్ణ గారు చెప్పారు. నీకు జయమాలిని వయసు ఉంటుందా? ఎవరు సార్? జయమాలిని తెలీదా? నువ్వు సినిమాలు చూడవా? టామిల్ పిక్చర్స్ చూస్తాను. కాదరికి నిర్మల్ని చూసావా? చూసాను. అవును, దాని అర్థం ఏమిటి? ప్రేమించుకోవడానికి టైం లేదు. ఇక్కడ చాలా టైం ఉంటుంది, అందుకని నేను అపాయింట్ చేశాను. ఇద్దరు పనిచేస్తున్నాం. ఈ ఫోటో తగలడుతున్నారు మీ నాన్నగారు, నేను తగలబెట్టి చూపిస్తున్నాను. అలా ఎప్పుడన్నారు మావయ్య? ఎవరు? అదే సామెత చెప్పినట్టు నేనే గెలిచాను. ఇదిగో అమ్మా కాఫీ. ఎవరు గెలిచారు?
పోతే బాగుండు. ఏడో విరగడైపోయింది. గురు అదిరిపోయే వార్త పడింది పేపర్లో. ఏం అదిరిపోయింది? పెద్దపురం దద్దరిల్లిపోయింది. ఓ 17 ఏళ్ల అమ్మాయి నగ్నంగా నడి రోడ్డు నడుస్తుందని విని ఊరంతా ఎగబడ్డారట. తీరా చూస్తే ఏమీ లేదు, కొత్త పుకారే. చూడు ఎంతమంది వెదలు గుమిగూడారు. ఆ పుకారు పుట్టించింది నీలాంటిదే అయి ఉంటుంది. నేనా? నాన్సెన్స్. నేనైతే ఇలాంటి పిచ్చి వెదలకి నిరాశ కలిగించనే. చూడు ఒక్కొక్క ఊళ్ళో ఇలాంటి సన్యాసి వెదలు ఎంతమంది ఉన్నారు. వాళ్ళు బాగున్నావా అంటానికి తమిళంలో ఏమంటారు? నల్లా ఇరుకియా. నల్లా ఇరుకియా. స్వప్న, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావే? బావా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? నా రూమ్ లో బాలు బాలు అని రాశానే, మొత్తం ఏనుంటే లెక్క చూసి చెప్తావా? నల్లా ఇరికే. మీకు నృత్యం తెలుసా? ఒకప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు కాదు. ఏ? ఆయనతోటి అంతా పోయింది. ఓ సరే. ఏ దేనికి? లేదు, మీరు నాకు డాన్స్ నేర్పుతారేమోనని. నేను పనికిరానా? ఎందుకు పనికిరారు? ఆడదానికంటే పొందికగా ఉంది శరీరం, బిల్కుల్ పనికొస్తారు. కానీ నీకెందుకు ప్రయాస? ప్రయాస కోసమే శరీరాన్ని ఆయాస పెట్టి మనసుకు ఆవేశం తగ్గించాలి. ఓ యోగముద్ర. యోగ నిద్ర నేర్పుతారా లేదా? అచ్చా, నేర్పుతాను. కానీ చాలా ఖర్చు అవుతుందే. గురుదక్షిణ? అది చివరికి. మరి ముందు గురుపాదాలకు నమస్కారం చేయాలి. నమస్కారం. ఈ బూట్స్ కాస్త తొడవనా? వద్దు పాప, నువ్వు ముట్టుకోవద్దు. తప్పులేదు గురు. మా పెళ్ళికి నువ్వు వస్తావుగా? వస్తే తప్పులేదుగా. బాలు, నువ్వు వెళ్లే ముందు నాకు సహాయం చేసి పెట్టాలి. చేస్తావా? చెప్పు. బాలు, నన్ను నీ ఒడిలోకి తీసుకో. ఒక్కసారి నీ సొంతం చేసుకో. పూర్తిగా నీ సొంతం చేసుకో బాలు. కొన్ని క్షణాలైనా నీదానిగా గడిపే అదృష్టం నాకు. మరి తెగించి నేను ఇలా అడగటం నీకు వింతగా ఉండొచ్చు, కానీ ఇది నా బ్రతుకంతా గుర్తుండిపోయేది ఈ అనుభవం బాలు. నా ఆశ తీర్చు బాలు, తప్పులేదు. పాప, నిన్ను కోప్పడాలో జాలిపడాలో తెలియటం లేదు. ప్రేమించిన ప్రియురాల్ని కలవాలని వెళ్తుంటే ఇంత అసహ్యమైన కోరిక కోరుతున్నావు. పాప, నన్ను స్వచ్ఛంగానే స్వప్న దగ్గరికి చేరుకొని ప్లీజ్ ఇప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో. తప్పులేదు. గుడ్ లక్. స్వప్న, నీకు తీయటి వార్త తీసుకొచ్చాను. ఇదిగో టెలిగ్రామ్. బాలు రేపు వస్తున్నాడు. నాకు తెలుసు. నీకెలా తెలుసు? రేపేగా గడువు తీరే రోజు. బాలు తప్పకొస్తాడు. ఏ
రాడనుకున్నారా? అది కాదు. చిచి, పొడి అసడు. ఆ మాటకు అర్థం ఏంటి? చీ పోవే వెరిదానా అని. అయ్యో, నాకు తెలియలేదు, క్షమించండి. చిచి పొడి అసడు.